నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈరోజు 28 ఏప్రిల్ 2025. ఈరోజు నిఫ్టీ స్ట్రాంగ్ మొమెంటంతో క్లోజ్ అయింది 24,328 దగ్గర, దాదాపుగా 289 పాయింట్స్ పాజిటివ్లో. సో సెక్టోరియల్గా చూస్తే అన్ని సెక్టార్స్ పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. ఒక ఐటీ మాత్రం మైనర్గా మైనస్లో క్లోజ్ అయింది. ఓన్లీ 79 పాయింట్స్ మైనస్లో ఐటీ సెక్టార్ ఉంది, కానీ రిమైనింగ్ సెక్టార్స్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. టాప్ సెక్టార్ అనుకోవచ్చు ఆయిల్ అండ్ గ్యాస్, రిలయన్స్, బీపీసీఎల్, ఎంజీఎల్, ఐజీఎల్, తర్వాత ఏటీజీఎల్, వీటన్నిటిలో కూడా స్ట్రాంగ్ మొమెంటం చూసాం. హిందుస్థాన్ పెట్రోలియం, వీటన్నిటిలో కూడా స్ట్రాంగ్ మొమెంటం చూసాం ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్. దాని తర్వాత పిఎస్యు బ్యాంక్స్లో కూడా ఒక స్ట్రాంగ్ మొమెంటం కనపడింది. ఈరోజు 2.44% ఇండెక్స్ పెరిగింది. ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి హెల్త్ కేర్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత ఫార్మా, ఎనర్జీ, ఆటో, కమోడిటీస్, సిపిఎస్సి, రియాలిటీ, నిఫ్టీ బ్యాంక్ 1.4% పెరిగింది. సో ఒక స్ట్రాంగ్ మొమెంటం చూస్తున్నాం మార్కెట్లో. ఏదైనా లోయర్ లెవెల్కి వస్తే స్ట్రాంగ్ బయింగ్ ఆపర్చునిటీ లాగానే వస్తుంది. మన గత కొన్ని రోజుల నుంచి గమనిస్తే ఏదైనా డిప్స్ వస్తే అది మనకి బయింగ్ ఆపర్చునిటీ. ఇంకొకటి మనం మన కీ లెవెల్ ప్రకారం చూసినా కానీ కీ లెవెల్ కన్నా పైన ఉన్నాము, బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. నెక్స్ట్ మనం నిఫ్టీ 50 స్టాక్స్కి 50 స్టాక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్లో ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్, 5.26% పెరిగింది. సన్ ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, బీఈఎల్, ఎస్బీఐ లైఫ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, M&M, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డి, టాటా మోటార్స్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, సిప్లా, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. నెగటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది శ్రీరామ్ ఫైనాన్స్, దాదాపుగా 5% మైనస్లో క్లోజ్ అయింది. తర్వాత HCL టెక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎటర్నల్, హిందుస్థాన్ యూనిలివర్, నెస్లే, బజాజ్ ఫైనాన్స్, విప్రో, టీసీఎస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టెక్ మహేంద్ర, ఇవన్నీ కూడా నెగటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు నిఫ్టీకి టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ చూస్తే మనకి ఆల్మోస్ట్ మన రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరే క్లోజ్ అయింది. 24,355 మన రెసిస్టెన్స్ పాయింట్ అది. సో 24,328 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి ఈ ప్రీవియస్గా ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో అది బ్రేక్అవుట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ దీన్ని బ్రేక్అవుట్ చేస్తే 24,700 తర్వాత 24,850 వరకు అప్ సైడ్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే మనకి వెన్స్డేనే ఈసారి వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది నిఫ్టీలో. థర్స్డే హాలిడే ఉంది కాబట్టి వెన్స్డేనే మనకి ఎక్స్పైరీ ఉంది. ఎక్స్పైరీకి 1 డే బిఫోర్ అవుతుంది రేపు ట్రేడింగ్లో. కొంచెం వాలటైల్గా ఉండొచ్చు మార్కెట్, హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా రావచ్చు. ఇన్ కేస్ స్ట్రాంగ్గా ఉంటే, ఓపెనింగ్ స్ట్రాంగ్ ఉండి సస్టైనబుల్గా ఉంటే మాత్రం రేపు 24,700ని టెస్ట్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి యాజ్ పర్ డేటా. నెక్స్ట్ డౌన్ సైడ్ మనం సపోర్ట్ పాయింట్స్ తీసుకుంటే వీక్లీ పివోట్ లెవెల్ 24,084, అక్కడే 24,045, ఇవి రెండు మనకి టెక్నికల్ స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్. ఇవి ఫెయిల్ అయితే మాత్రం 23,850 నెక్స్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. 23,660 మన కీ లెవెల్. ఈ లెవెల్స్ చూసుకొని మనం ఒక పాజిటివ్ బయాస్తోనే నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక స్ట్రాంగ్ మూమెంటమే చూసాం. 55,432 దగ్గర క్లోజ్ అయింది, అబోవ్ 55,000. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి వీక్లీ పివోట్ కన్నా పైన క్లోజ్ అయింది, ఎగ్జాక్ట్లీ మన రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర 55,470 మనం గతంలో ఒక రెసిస్టెన్స్ అనుకున్నాం, అక్కడే క్లోజ్ అయింది. ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇన్ కేస్ దీన్ని బ్రేక్ చేసి సస్టైనబుల్గా ఉంటే 56,185 అండ్ 56,200 లెవెల్ కొంచెం టెక్నికల్గా రెసిస్టెన్స్ ఉన్న ఏరియా. ఇది బ్రేక్ చేసి కంటిన్యూస్గా మూమెంటం ఉంటే మాత్రం మనకి 57,000ని టెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనం టెక్నికల్గా చూసినప్పుడు స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్, మనం ఇక్కడి నుంచి ర్యాలీ చూసిన తర్వాత ఈ పుల్ బ్యాక్ ఓన్లీ 23.6% రీట్రేస్మెంట్ మాత్రమే జరిగింది. జనరల్గా 38.2% రీట్రేస్మెంట్ కన్నా పైన ఉంటే మాత్రం ఈ హైయర్ లెవెల్ని బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో లెవెల్స్ చూసుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఈ లెవెల్స్ ఎలా వస్తాయి, లెవెల్స్ని ఎట్లా మనం మెయింటైన్ చేయొచ్చు అంటే ఈ లెవెల్స్ ప్రకారం ఎట్లా ట్రేడింగ్ చేసుకోవాలి, కీ లెవెల్ అంటే ఏంటి,
మూవింగ్ యావరేజెస్ని బట్టి మనం ఎలాంటి ట్రేడ్ ప్లాన్స్ తయారు చేసుకోవచ్చు, ఫ్యూచర్స్లో ఎలాంటి ట్రేడ్లు చేయొచ్చు, ఆప్షన్స్ క్యాలిక్యులేషన్ ఏంటి, ఆప్షన్స్లో ఎలాంటి స్ట్రాటజీస్ మనం ఫాలో కావాలి, ఒక మంత్లీగా కొంత ఇన్కమ్ జనరేట్ అయ్యాలంటే ఎలాంటి స్ట్రాటజీ కావాలి, ఇవన్నీ నేర్చుకోవాలంటే మీకు 100 days మెంటార్షిప్ ప్రోగ్రామ్ యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ May 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. సో రాబోయే కొన్ని రోజుల్లో మనకి కొంచెం స్ట్రాంగ్ మొమెంటంలో ఉన్న స్టాక్స్ ఇవి, వాల్యూమ్ వైజ్గా హైయర్ వాల్యూమ్తో ట్రేడ్ అయిన స్టాక్స్ అనుకోవచ్చు మనం. దీంట్లో ఆర్కే ఫోర్జ్ టాప్లో ఉంది. జనరల్గా వాల్యూమ్ పెరుగుతూ ప్రైస్ తగ్గితే మాత్రం వీక్నెస్ అనుకోవచ్చు. వాల్యూమ్ పెరుగుతూ దాంతోపాటు ప్రైస్ కూడా పెరిగితేనే మనం స్ట్రాంగ్ మూమెంట్ కింద తీసుకోవాలి. ఇక్కడ ఆర్కే ఫోర్జ్ అండ్ తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్ ఇవి రెండు కూడా బాగా వాల్యూమ్తో ట్రేడ్ అయినాయి కానీ ప్రైస్ డ్రాప్ అయింది. ఐ థింక్ తేజాస్ నెట్వర్క్, చార్లెట్ హోటల్స్, తర్వాత సిఆర్ఎస్సి, కేపీఐ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్, బీడీఎల్, సిజిసిఎల్, మిండా కార్ప్, తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆర్బిఎల్ బ్యాంక్, ఏబిఎఫ్ఆర్ఎల్, కొచ్చిన్ షిప్పింగ్, హెచ్ఏఎల్, డేటా ప్యాటర్న్స్ వీటిలో కొంచెం స్ట్రాంగ్ వాల్యూమ్తో ట్రేడ్ అయిన స్టాక్స్ ఇవన్నీ కూడా. సో మనకి వాల్యూమ్తో పాటుగా ప్రైస్ మూమెంట్ ఎలా జరిగిందనేది చూసుకోవాలి. ఎగ్జాంపుల్గా మనం ఆర్కే ఫోర్స్ తీసుకున్నాం అనుకోండి, దీని మూమెంట్ చూద్దాం. సో వాల్యూమ్ బాగా పెరిగింది కానీ ప్రైస్ మాత్రం డ్రాప్ అయింది. మనం ఇక్కడ చూస్తే కంటిన్యూస్గా డ్రాప్ కనపడుతోంది ప్రైస్లో. సో ఇట్లా ఉన్నప్పుడు మాత్రం మనం లాంగ్ ఎంట్రీ కన్నా కూడా షార్ట్ ఎంట్రీస్ కోసమే ప్లాన్ చేయొచ్చు. ఇట్లా మనం వాల్యూమ్ బాగా పెరిగిన స్టాక్స్, మొమెంటంలో ఉన్న స్టాక్స్ తీసుకొని దాని మొమెంటం ప్రకారం టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకుంటే మనకి లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను కోవిడ్ టైంలో స్టార్ట్ చేశాను 2020 జూన్లో. అది ఎంటర్ అవడమే ఫ్యూచర్స్లో ఎంటర్ అయ్యాను. ఫస్ట్ బాగా ప్రాఫిట్స్ వచ్చినాయి. ఆ ఫ్యూచర్స్లో అంటే మనకు ఒక పాయింట్ పెరిగినా లాట్ సైజ్ ప్రకారం పెరిగిపోతాయి కదా. ప్రాఫిట్ చూసి అబ్బో పర్లేదు మనం జాబ్ అంటే నేను వర్క్ చేసేదాన్ని, వర్కింగ్తో పాటు ఇది కూడా చేసుకో, అంత శాలరీ ఇంత శాలరీ సంపాదించేయచ్చు అన్న థాట్లో ఉండేది. ఒక 1-2 monthsకి చాలు, ఉన్నది కూడా పోగొట్టేశాను అనమాట. వచ్చింది పాటు ఉన్నది కూడా పోగొట్టేశాను సార్ గురించి. సో అప్పుడు నేను సార్కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకొని సార్కి పర్సనల్గా కాల్ చేసి, నాకు చిన్న పిల్లలు, సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. అది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ పెరుగుతుంది అనుకోండి, ఓకే ఒక ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక పెరుగుతుంది, ఇంకా పెట్టేసి ఇంకా పెరిగిపోతుంది, అట్లా చేసేదాన్ని అనమాట. బట్ సార్ దగ్గర క్లాసెస్ తీసుకున్నాను, రికార్డింగ్స్ నేను చాలాసార్లు విన్నాను. 2023 మే ఆ ప్రాంతంలో సార్ గారికి కాల్ చేశాను, రికార్డింగ్స్ విన్నాను. నేను మా హస్బెండ్ ఇద్దరం వింటుండే. డిమాండ్ అండ్ సప్లై జోన్ అని చెప్తారు సార్ బాగా. అసలు దాన్ని బాగా అర్థం చేసుకొని మనము ఇంకోటి సార్ దగ్గర ఏం నేర్చుకున్నానంటే ప్రాపర్గా ఒక ట్రేడ్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఆ ఎంట్రీ దగ్గర కూడా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పెరుగుతుంది అంటే డైరెక్ట్గా కాల్ బై చేయకుండా నేనేం చేస్తానంటే ఆ హెడ్జింగ్తో చేసుకొని ప్రాఫిట్ మ్యాక్స్ లాస్ చూసుకొని ప్రాపర్గా అలా ప్లాన్ చేసుకుంటాను. ఇప్పుడు నేను టెన్షన్ పడను అసలు. ఫస్ట్ ఏంటంటే ఆ లాస్కి ప్రిపేర్ అయిపోతాను, ఒకవేళ లాస్ అయినా లాస్, ప్రాఫిట్ అయినా. అండ్ ఇది కాకుండా నేను యాక్చువల్గా వీక్లీ స్ట్రాటజీ చేశాను. 2023 to 2024 ఫైనాన్షియల్ ఇయర్ వరకు నాకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. అంటే నేను చేసిన లాసెస్ అన్నీ రికవర్ చేసుకున్నాను ఫస్ట్ థింగ్. కాకపోతే ఈ ఇయర్ ప్రజెంట్ కొంచెం మార్కెట్ కరెక్షన్ వల్ల నేను ఒక 4 months నుంచి ఆపేసాను, అసలు ఏం చేయట్లేదు 4 months నుంచి. బట్ అబ్జర్వ్ అయితే చేస్తున్నాను రోజు. Please like, subscribe and share our videos.